అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. నీటి పల్లము ఎటువైపు ఉండాలి అసలు? మనం ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఆ ఇల్లుకు నీటి పల్లము ఎటువైపు ఉండాలి? ఒక ఊరికి కూడా అసలు నీటి పల్లము ఎటువైపు ఉండాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో పాటు ఇప్పుడు ప్రముఖ వాస్తు నిపుణులు హరివాస్తు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఒక నీటి పల్లము మనం ఇల్లు కట్టుకుంటున్నాం, అసలు నీటి పల్లము ఎటు సైడ్ ఉండాలి? నెక్స్ట్ ఒక ఊరికి కూడా అసలు నీటి పల్లము అనేది ఎటు సైడ్ ఉండాలి? అంటే ఊర్లు అంటే ఇప్పుడు మనం బిల్డ్ చేయలేము అనుకోండి, అసలు మన ఇంటికి నీళ్లు ప్రవాహం ఎటు సైడ్ ఉండాలి? సో నీటి ప్రవాహము అనేది స్లోప్స్ ఆఫ్ ద వాస్తులో మనం గమనిస్తే ఈశాన్యం వైపు ఉండొచ్చు అనేది కాన్సెప్ట్. సో టోటల్గా అసలు ఎక్కడెక్కడ ఉండొచ్చు, ఎటువైపు ఉండొచ్చు, ఎటువైపు ఉండొద్దు, మొత్తం డిస్కషన్ అనేది చేద్దాం. దాని యొక్క కారణాలు ఏంటి, ఎందుకు ఉండొచ్చు, ఎందుకు ఉండొద్దు, మొత్తం డిస్కస్ చేద్దాం. శాస్త్రంలో చెప్పిన ఒక స్ట్రిక్ట్ కండిషన్స్ ఏంటంటే, దక్షిణం ఎత్తుగా ఉండి ఉత్తరం పల్లంగా ఉన్న ఏ స్థలమైనా అన్నిటికీ టాప్ అని చెప్పేస్తాడు. ఫస్ట్ కండిషన్ క్లియర్. రెండవ కండిషన్, పడమర ఎత్తుండి తూర్పు పల్లంగా ఉన్నది అన్నిటికంటే బెస్ట్, సెకండ్ బెస్ట్ అని చెప్పేసారు. దక్షిణము, పడమర, నైరుతి ఈ మూడు ఎత్తుండి ఈశాన్యం ఉన్నది కూడా ధనవీధి అంటారు. అంటే కేవలం ధనంలో ఒక టాప్ మోస్ట్ రేంజ్లోకి వెళ్ళిపోతారు అనమాట. అట్లాంటి ఇండ్లు కానీ ఒక ఊరు కానీ ఉంటే అన్నిటికంటే సూపర్ అంటారు. అయితే ఇక్కడ కండిషన్స్లో ఏంటంటే, ఈ మూడు కండిషన్స్ మనం గమనిస్తే పల్లం ఎటువైపు ఉండొచ్చు, ఈశాన్యం వైపు, తూర్పు వైపు, ఉత్తరం వైపు ఉండొచ్చు. ఈ మూడు కండిషన్స్కి యాక్సెప్ట్ చేశాం. ఒక ఊరు ఎస్టాబ్లిష్మెంట్ చేయాలంటే ఈ మూడే మనం చూడాల్సింది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా చాలా చాలా సూపర్, దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఈ పల్లాలకు సంబంధించిన కండిషన్స్ ఏంటంటే, స్పెషల్గా ఒక జియోగ్రాఫిక్ ప్రకారంగా, జియోగ్రాఫికల్గా మనం ఒక సైంటిఫిక్గా మాట్లాడినప్పుడు నేను ఒకటి చెప్తాను వినండి. మీది తూర్పు ఫేసింగ్ ఇల్లు, మీకు తూర్పు కానీ ఈశాన్యం కానీ ఉత్తరం కానీ ఎటైనా వాటర్ సోర్సెస్ ఉన్నాయి. ఒక చెరువు అనుకుందాం, లేదంటే ఒక కాలువ వెళ్తుంది. ఆ చెరువులో సూర్యకిరణాలు పడి మీకు ఇట్లా తగిలింది అనుకోండి, తీవ్రత ఎట్లా ఉంటుంది? ఎర్లీ మార్నింగ్స్ తీవ్రత ఏమైనా ఉంటుందా? చూడొచ్చు, కూడా చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. దాని రిఫ్లెక్షన్ పవర్ పెరిగినప్పుడు చాలా బాగుంటుంది. అవును. అల్ట్రా వైలెట్ రేస్ అని, ఇన్ఫ్రారెడ్ రేస్ అని ఎప్పుడన్నా విన్నారా? విన్నాం. ఉదయం అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయా, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయా? ఉదయం అల్ట్రా వైలెట్ ఉంటుంది. అల్ట్రా వైలెట్ అనేది చాలా మంచిది. సో ఉదయం పడే సూర్యకిరణాలు మనకు మంచివి కాబట్టి ఈశాన్యం వైపైనా, తూర్పు వైపైనా, ఉత్తరం వైపైనా మనకు వీటికి సంబంధించిన కిరణాలు నీళ్ళల్లో పడి రిఫ్లెక్ట్ అయినా దాని ఇంపాక్ట్ మీకు ఉండదు. క్లియర్ కదా? ఒక పాయింట్ క్లియర్. ఇప్పుడు ఆగ్నేయం వైపైనా, దక్షిణం వైపైనా, నైరుతి, పడమర ఎటైనా సరే మీకు సూర్యకిరణాలు పడ్డాయి అనుకున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు 4 గంటలకు అయింది. ఆ టైంలో మీరు సూర్యకిరణాలు నీళ్ళలో చూడగలుగుతారా? ఇట్లా చూస్తే మనం కొట్టేస్తుంది. అవును. సో అప్పుడు ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. నేను ఒక ఎపిసోడ్ చూశాను, అంటే అది ఏ ఛానల్లో కూడా నాకు గుర్తులేదు. ఒక మహానుభావుడు ఆయన ఏం చెప్పాడంటే, సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నాడు, ఉదయించినప్పుడు ఇది తూర్పు అన్న, మధ్యాహ్నం దక్షిణంకి వచ్చేస్తున్నాడు, అప్పుడు అది తూర్పు అయింది కదా అంటాడు ఆయన. సాయంత్రం పడమరకు వస్తున్నాడు, అప్పుడు అది తూర్పు అయింది, అసలు దిక్కులే సరిగా లేవు అనేసిండు ఆయన. ఆయన ఒక ఏదో కంపెనీలో ఒక ఎండి లెవెల్ దాకా వెళ్ళిపోయి వచ్చిండు అనమాట. ఎండీనో మరి ఏదో హయ్యర్ పొజిషన్కి వెళ్ళొచ్చిండు. మరి ఆయన అట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా ప్రజలను కన్ఫ్యూజ్ చేయకుండా ఏం మాట్లాడతారు? ఆయన మాట్లాడింది ఇంకా అదేం పట్టించుకోవాల్సిన, ఇది తూర్పు అయింది, మళ్ళీ సాయంత్రం ఇది తూర్పు అయింది. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడో 90 degrees యొక్క కాంట అక్కడ చూపిస్తుంది మనకు. సూర్యుడు ఎక్కడ తిరగడు, భూమి గుండ్రంగా తిరుగుతూ, తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. అవును, ఇది యాక్చువల్ కండిషన్. సూర్యుడి ప్లేస్ ఒకటి అయిపోయింది కదా. మళ్ళీ ఇంకొంతమంది మహానుభావులు ఒక మాట ఏం మాట్లాడతారంటే, భూమి గుండ్రంగా తిరుగుతుంది, ఈ భూమికి వాస్తే ఏంటి అని మాట్లాడతారు. దాని మీద కూడా ఒక ఎపిసోడ్ చేద్దాం, తర్వాత మనం చేద్దాం. సరే, ఇప్పుడు ఈ నీళ్లకు సంబంధించి మనం ఈశాన్యం పల్లం పెట్టినప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? ఈశాన్యం వైపు వెళ్ళిపోతుంది.
ఇప్పుడు ఒక ఊరి మొత్తానికి దక్షిణంలో, పడమరలో, నైరుతిలో పల్లం ఉందనుకోండి. అంటే అన్ని స్లోప్స్ అన్నీ ఇటువైపు వచ్చేసింది అనుకోండి. ఆ వాటర్ అంతా ఇటు వచ్చినప్పుడు ఎండ తీవ్రత పడి ఆ ఊరి మీదకి పడితే ఎట్లా ఉంటుంది? ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది. చాలా టూ మచ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం తర్వాత నీడ రాకుండా దక్షిణంలో మొత్తం బంద్ చేసేస్తారు. ఇప్పుడు పాయింట్ అర్థమైందా? అన్నీ బంద్ చేసేస్తారు. కిటికీలు, తలుపులు అన్నీ మూసేస్తూ ఉంటారు. అంటే ఆ తీవ్రత మన ఇంటి లోపల పడొద్దు. సాయంత్రం 3 గంటల తర్వాత, గుర్తుపెట్టుకోండి ఇది, సాయంత్రం 3 గంటల తర్వాత ఆ ఎండ యొక్క సూర్యకిరణాలు మన ఇంటి లోపల పడినా మన ఇల్లు నష్టపోతుంది. అది కూడా వాస్తు దోషం కిందకి వస్తుంది. కాబట్టి ఇది చాలా ఉదయం ఎంత ప్లస్ చేస్తుందో సాయంత్రం అంత డేంజర్. ఉదయం మీకు 100 రూపాయలు ఇస్తే సాయంత్రం అదొక గంట పడిందంటే అయిపోయింది 1000 రూపాయలు నష్టం. అంత డేంజర్ అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా పడద్దు. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో కండిషన్స్ అయితే ఇప్పుడు అర్థమైనాయి కదా? అర్థమైంది. రైట్. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నీళ్లకు సంబంధించిన స్లోప్స్ గురించి మాట్లాడినప్పుడు దక్షిణంలో, పడమరలో, ఇటు నైరుతిలో ఉన్నప్పుడు దాని తీవ్రమైన ప్రభావం ఉంటుంది. సో స్లోప్స్ ఇక్కడ లేకుండా ఈ స్లోప్స్ మొత్తాన్ని ఈశాన్యం వైపు పెట్టినప్పుడు ఈ దక్షిణంలో, పడమరలో, నెక్స్ట్ వాయువ్యంలో, నెక్స్ట్ నైరుతిలో ఉండే గృహాల యొక్క వాటర్ అంతా అటు వెళ్ళిపోతుంది. స్లోప్ అంతా అటు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈశాన్యం వైపు, ఉత్తర ఈశాన్యమా, తూర్పు ఈశాన్యమా అటువైపు ఉన్నప్పుడు ఈ కిరణాల ప్రభావం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ స్లోప్ అంతా అక్కడ చేసేస్తారు. ఇది ఇంకొక కండిషన్. ఇప్పుడు ఎటుండాలి అంటే మనకు ప్రభావం ఎక్కడైతే ఉండదో అటువైపు వెళ్ళడం చాలా మంచిది. అందుకనే ప్రతి గృహం కూడా మీకు ఎత్తు పల్లాలు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి పాయింట్, నైరుతి అన్నిటికంటే ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇంచుల హైట్, ఆగ్నేయం 2 ఇంచుల హైట్, వాయువ్యం 1 ఇంచ్ హైట్, ఈశాన్యం 0 ఇంచ్. ఈ విధంగా దాన్ని సెటప్ చేస్తారు. క్లారిటీ వచ్చేసిందా? సో మంచి చెడులు ఏంటి అనేది ఇది మనం జియోగ్రాఫికల్గా మనం చూసుకుంటే ఏంటంటే దాని యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే దక్షిణంలో పడమరలో పల్లాలు ఉంటే కూడా వాస్తు ప్రకారం దాని నష్టాలు అన్నారు. అంటే ఆ ప్రకారంగా ఉండొద్దు, ఈ ప్రకారంగా 2 కండిషన్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఓకే, చూసారు కదండి. నీటి పల్లం ఎటువైపు ఉండాలి అన్నది క్లియర్గా అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాము. మీకు ఇంకా ఏ రకమైన డౌట్స్ ఉన్నా కానీ, సందేహాలు ఉన్నా కానీ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వాటి మీద ఇంకో వీడియో చేసి అయితే పెడతాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.